ప్యారెటా? బాగుందా? చూస్తున్నావు లేదా ఇంకా? సందులో నుంచి చూస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో దేనిపైన అంటే, సో యాక్చువల్గా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది నాకు. దేవి వచ్చి నాకు బర్త్డే గిఫ్ట్గా బర్డ్స్ కొనియాలని చెప్పిందంట. ఎందుకంటే నాకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము. దాంట్లోనే కొన్ని వెరైటీస్ మాత్రమే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఏం జరిగిందంటే వీడు నాకు లీక్ చేసినాడు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మంత్ 10th ఆగస్ట్ నాది బర్త్డే. అంతవరకు ఎందుకు ఆగేది, నాకు ఇప్పుడే కావాలని చెప్పి వీడిని అడిగినాను. డబ్బులు కూడా ఇచ్చేసిందంట వాళ్ళ అమ్మ. మీ అమ్మ ఇచ్చిందా, నువ్వేది చేస్తున్నావా? నాది మమ్మీ పాకెట్ మనీ పెడితే వాళ్ళ అమ్మ కొంచెం వేసిందంట. సో ఇప్పుడే పోయి వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చేయాలా అనేసి నేను అనుకున్నా. నైట్ నుంచి నాకు నిద్ర పట్టలేదు, తీసుకోవాలని. ఇప్పుడు ఏం చేసామంటే మదనపల్లిలో క్రేజీ బర్డ్స్ కదరా, క్రేజీ బర్డ్స్ అని ప్రసాద్ ఉన్నాడు. ఆయన వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మేము ఇద్దరు చూస్తాము. సో ఆయనకి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఆయన మార్నింగ్ ప్యాక్ చేసి పంపించేస్తాను అన్నాడు. సో ఇప్పుడు ప్యాక్ చేసిన వీడియో మేము పెడతాము. అది కూడా మార్నింగ్ ప్యాక్ చేసి బస్సులో పంపించాడు అనమాట. మేము పోయి ఇప్పుడు తీసుకోవాలి. మదనపల్లి నుంచి ఇప్పుడు బెంగళూరు బస్సు వస్తూ ఉంది. టైం ఆల్మోస్ట్ 2:45 అయిపోయింది. 3 o'clock 3:15 బస్సు వస్తుంది. మేము బయలుదేరాలి ఇప్పుడు. సో మేము దానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. తెచ్చిన తర్వాత మా దేవి ఏమంటుందో నాకు తెలీదు. నువ్వుదా కన్విన్స్ చేసుకోవాలా? తెలియదు మమ్మీ, నాకు కొంచెం లెయ్యి, ఇదేసుకో. డాడీ బర్త్డేకి మనం వచ్చి ప్లాన్ చేస్తున్నాం కదా, బర్డ్స్ తీస్తామనేసి. ఎట్లా ఏం చేస్తామంటే నేను ఒక మాట చెప్పేసాను మమ్మీ నిన్న నైట్. అట్లా డాడీకి వచ్చి బర్డ్స్ తీస్తామనేసి అట్లనే చెప్పినాను. డాడీ అప్పటి నుంచి మమ్మీ అట్లే పడుకున్నారు. ఫస్ట్ ఏది అనేసి అడిగినారో నేను చెప్పేది. ఫస్ట్ ఏది అనేసి అడిగినారో నేను చెప్పినాను జాబ్ అప్పించేస్తాను. డాడీ ఒకసారి చూపి అన్నారు. చూపించిన, నాకు అంతగా నచ్చలేదురా అన్నారు. అయ్యో అయితే ఎట్లా డాడీ, ఏదైనా డాగ్ ఏమైనా తీర్చేసేదా అన్న ప్లాన్ చేసింది మనమా. కానీ డాడీకి అది నచ్చలేదంట. తీసుకొని ఇప్పుడు ఏమైందో చెప్పు టక్కని. ఆల్రెడీ అక్కడ ఆర్డర్ చేస్తున్నాం మమ్మీ 2 ప్యారెటా మదనపల్లి. అక్కడ వాళ్ళతో మాట్లాడేసి ఇప్పుడు ఆన్ ద వే వస్తా ఉంది. ఇప్పుడు మేము దానికి బయలుదేరుతున్నాం, పోయి ఎత్తుకుని వస్తామని 2. ప్యారెటా? పైనాపిల్ కన్యూర్. అది అంటే ఒక ప్యారెట్ వెరైటీ. ప్యారెట్ ఓకేనా? డాడీకి నచ్చిందన్నా? దానికే కదా వదలనే లేదు మా. నిన్న నైట్ నుంచి చెప్పినా వద్దు చెప్పద్దురా. పాపం నిజంగా నేను వచ్చి దేనికి తెలుసా నేను చెప్పేసినాను. డాడీకి ఆల్రెడీ యూట్యూబ్ లో వస్తా ఉన్నాయి. అదే చూస్తున్నారు. మమ్మీ కూడా తిట్టింది, ఎందుకు బర్డ్స్ చూస్తాను కొంటావా నువ్వు అని. నేను తిట్టినాను, ఎందుకు అదే చూస్తున్నారు మీరు? నాకు అయ్యో పాపం అనిపించేసింది. మళ్ళా బర్త్డే వరకు దేనికి ఊరికే వెయిట్ చేపించేది, ఏం ఆశపడుతున్నారు అనేసి నేను చెప్పేసినాను. ఈ రోజు ఆర్డర్ చేసినాం, ఇప్పుడు వస్తా ఉంది. బస్సులో ఉంది. ఎందుకంత ఆత్రం మీకు? వద్దులు మా పాప ముసలైన ఇంకా అంతంత లేదులే. నువ్వు ఒక దెబ్బ కొడితే ఎట్లుంది మన దెబ్బ? సర్లే ఇప్పుడు పోయి తెస్తామా? పోయి తెస్తాం రా, టైం అయిపోయింది. పించెస్ 2 వైట్ కలర్ మనం ప్లాన్ చేసి నచ్చలేదు మా. ఏం చేసేది ఇప్పుడు? ప్యారెట్ కూడా ఎందుకు? 2 ఉన్నాయి కదా, సొసైటీ పించెస్ గూడ్లు పెట్టినాయా? 2 ఎందుకు అని ఒకటి తెలుసు కదా నీకు. 2 గూడ్లు తెలుసు వస్తాను, రోజు వస్తాను. చూపిస్తాను. అయితే ఓకే కదా నీకు? వచ్చి ఏమైనా నెగిటివ్ అంతా మాట్లాడకూడదు. దేనికి తెచ్చినావు అది. నేను దానికి వచ్చి మళ్ళీ నీకు మొత్తం చెప్తాను. ప్లీజ్ నెగిటివ్ గా మాత్రం మాట్లాడేది కాదు. ఒకటి తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు 2 అని? జాలీగా ఉంటాయి, మాట్లాడుకుని ఉంటాయి. అట్లే మ్యాక్ జోన్ 2 తెచ్చినారు, అవి 2 కొట్లాడుకుంటానే, మనతో మాట్లాడేది ఎక్కువ లేదు. అంతా బాగున్నాయి. ఇప్పుడు నేను చెప్పేదానికి రీజన్ ఏమంటే, అడ్డు రావద్దు, తప్పుగా చెప్పొద్దు. ప్లీజ్ సపోర్ట్ చెయ్యి, బ్లెస్ చెయ్యి, బాగుండాలి అవన్నీ. ఓకేనా? కన్సర్న్ ఓకేనా? అయితే ఎట్లో గట్లా ఒప్పించేస్తారా? ఒప్పుకునేసింది నా పిల్లం ఒప్పుకునింది. ఇప్పుడు పోయి తెస్తాం రండి. అయ్యో పాపమ్మ, చిన్న పిల్లడు మాట్లాడుతున్నారు. మా దీనికే చెప్పినాను నేను. కార్లో పోయేస్తాం. అర్థమైందా? నేను వచ్చి దేనికి చెప్పానని. ఎక్కువ ఆశపడుతున్నారు మా పాపం. ఆయన ముందే పిచ్చిరా, నాకు తెలుసు. ఆయన ముందే పిచ్చి ఎక్కువ. పాపం అనిపించేసింది నాకే.
ఏం డాడీ ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? సూపర్గా ఉంది, హ్యాపీగా ఉంది. మమ్మీ కూడా ఒప్పుకునేసింది కదా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామా ఇంటికని ఆత్రంగా ఉంది అంతే. బాగుందా? చూసినావు లేదా ఇంకా? సందులో నుంచి చూస్తున్నాను. ఫుల్ ఖుషియా, ఫుల్ జాలీ, ఫుల్ ఖుషీనే. బాగా చూసుకోవాలి దాన్ని అంతే. మిగతావన్నీ తెలుసు నాకు, ఈ పక్షులు మాత్రం నీకు తెలుసు. మిగతా ఏది చూసుకోమన్నా చూసుకుంటాను, పక్షులు మాత్రం కొంచెం నాకు కష్టము. కుండ్రోలే చూసుకుంటానులే నేను. మరీ చిన్నవి తీయలేదు కదా, భయపడి ఉంటాయి అవి. కాబట్టి ఓపెన్ చేసినప్పుడు అప్పుడే ఫీడ్ చేయకుండా ఒక 10-15 నిమిషాలు ఆడుకొని మళ్ళీ ఫీడ్ చేయాలా. ఫైనలీ కార్ను ఇది తెచ్చుకున్నారు డాడీ. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవబోతా ఉన్నారు డాడీ. ఏయ్ కుడికాళ్ళు అడుగు పెట్టేస్తున్నా. దేవే ఇంకా ఓపెన్ చేయలే రామా. చాలు చాలు వదిలే, చాలు. డాడీ ఫస్ట్ చూడాలి. భయపడతానే భయపడతానే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కొంచెం పదే మిస్టేక్ ఓపెన్ నీళ్ళు. వరుసనా జరుస్తుందా మమ్మీ? ఇది మేల్, ఇది ఫీమేల్. ఏం బిడ్డ బాగా నచ్చిందా? వచ్చేసింది మా ఇంటికి. నాకైతే బాగా నచ్చింది. ప్యారెట్ లాగుంది. ప్యారెట్ అది. ప్యారెట్లో ఒక వెరైటీ. ఆయన చెప్పింది వచ్చి 10 నిమిషాల తర్వాత, మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫీడ్ చేయమన్నాడు. ఫీడింగ్ ఇది రబ్బర్లు పంపించిన చూడు, ఎక్కడైనా ఉంది లోపలే ఉంది. ఎక్కడ? అప్పుడే చూసిన ఒకటి, ఇంకా ఒకటి ఉంది. 2 పంపిస్తానన్నాడు ఆయన. నేను క్లీన్గా వాష్ చేసి, సిరంజ్ ఉంది కదా మన ఇంట్లో, మొన్న తీసినాం కదా ఒకటి. సరే ఇది కొంచెం నార్మల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకే, ఇంట్రడ్యూసింగ్ అవర్ న్యూ పెట్. అమ్మా అది ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కదా, దాని టెన్షన్గా ఉంటుంది. సౌండ్ 2 సార్లు కొరికేసింది ఆల్రెడీ నన్ను. అన్నీ 2 సార్లు కొరికింది. ఏది మొగది కదా బాయ్ ఇది. ఇది కొరకదు. అట్లా పెట్టదు, ఇంకా చిన్న బిడ్డ కదా. ఫస్ట్ ఫీడింగ్ చేస్తాము, మళ్ళీ ఇంకోటి చూపిస్తా. అది సరైన విలన్గా ఉంది, కొరుకుతుంది బాగా. సరే 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 కూర్చోడా. బోతిని ఇది పర్వాలేదు, కొంచెం అడ్జస్ట్ అయింది. అది ఇంకా కొంచెం కావాలి. చిన్నపిల్లలు చూసినట్టు చూడాలా. 7 ml పైన పోయొద్దు అంతే. ఒక క్లాత్ కావాలి. చూడు తిడతానారు, ఒక చిన్న గుడ్డ ఎత్తుకొని రమ్మంటే కూర్చొని పనులు పెడతాను. నాకు కూడా నన్ను పంపిస్తాను చూడు, గుడ్డు తే అనేసి. వదులురా. బ్లూ కూడా ఉందిరా దీంట్లో. బాబు చూపిప్ప అవుతుందా? లోపల పెట్టుకోద్దిగా, కొంచెం లోపల పోవాలి, గొంతు లోపలికే పెడతాం. అయ్యో ఆయికి వచ్చి నెచ్చింది. లోపల వదిలో, లోపల వదిలో. కొద్దు అంతే, ఒకదానికి అయిపోయింది. తుచ్చే ముక్కు అంతా. దానికి వదిలే, డిస్టర్బ్ చేయదు ఇంకా. అంతే సైలెంట్గా. ఇది ద్వారా నాకు టెన్షన్ రీ. ఇప్పుడు మనం ఎట్ట కొరుకుతుంది చూపి పడతాడు. ఇది ఫీమేల్ భలే ఖతర్నాగా ఉంది. ఏది తెలుసా మీకు? కొరికేది ఫీమేల్. 7 ml అంతే. నాకు టెన్షన్. గ్యాస్ ఉంది కొంచెం, అది పూసి. డాక్టర్ ఇంజక్షన్ వేసినట్టు పైకి ఎత్తా చూపి పక్క. డాక్టర్ ఇంజక్షన్ వేసినట్టు ఇట్లా పైకి ఎత్తి ఇట్లా బుస్తని కొడతాడు దాన్ని. నువ్వేం చేస్తాడవా? చూడరా వాడు ఎక్కువ పనులు పెడతాడు నాకు కూడా. చూరా పడుతురే, చూడరా దాన్ని. ఇప్పుడు వాడిని వేస్తుంది, ఇప్పుడు ఎయిరా వాడిని. సరే సరే గుడ్ గర్ల్ ఈరా. కొరుకోని ఊరికే ఉండండి నువ్వు. గిల్లుతా కొరుకో. అది కొరికేసింది. నేను తాగిపోయిరా చూస్తాము. అయ్యో అక్కడ కొరకు బాగా. వద్దులరా, నన్ను కొరుకురా. అది ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కదా, అందుకని స్ట్రెస్ అయిపోయింది అంతే. ఫోన్ చేసిన ఇప్పుడే, ఆయన కూడా అదే చెప్పిన. ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు టెన్షన్లో ఉంటుంది. నా వీడియో ఒకటి ఉంది చూడండి అన్నాడు. బట్ లోపల తొయ్యి ఇప్పుడు పోయి అంతే. పోయి నా పైన ఏరు కదరా. ముక్కు పట్టు. ఇది పద్ధతి.
ఓకే తాగిందా రారా శ్యామ్. వస్తాను 1 or 2 డేస్లో అడ్జస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు కొరకలేదు, అది కొరకద్దుమా, కొరకొచ్చు చూడు, ఇప్పుడు కొరకలే. ఏది ఫీమేల్ ఇది ఫీమేల్ ఇది మేల్. ఎట్లా ఆయన పంపిస్తున్నాడు కదా అప్పుడు చెప్పినాడు. కొరకెత్తా ఏమన్నా కొరకెత్తా నేను కొరకెత్తా. కానీ ఇప్పుడు నన్ను మళ్ళీ కొరుకుతా ఉంది. నన్ను కొరకనే లేదు. తెచ్చినప్పుడు దాన్ని నరుక్కునేసింది 2 సార్లు. ఉందరా ఫుడ్? ఉంది. కొరకదు మా గుడ్ గర్ల్ మాత్రం ఉండాలి కదా. నోరు తెచ్చిపెట్టా కొరకలేదు. అది భయంలో రా చెప్పాడు ఆయన, అబ్బాయి చెప్పాడు. ట్రాన్స్పోర్ట్ భయపడదు, ఎందుకంటే ఒకే సౌండ్ కదా, అది ఎక్కడో ఇంట్లో రూమ్లో ఉంటుంది పర్తో. అది లోపల మా జోక్ నేనంటే బాగా ఇష్టము, దానికి కుళ్ళు వచ్చేసింది. ఇది అప్పుడే చూసి అరుస్తా ఉంది దాన్ని. సో కొన్ని రోజులు అయితే దానిపైన యాడ్ ప్రేమ వదిలేసి దీన్ని పట్టుకుంటాను నేను అనేసి. బట్ మా ఇంట్లో అన్ని పెట్స్ల కన్నా నాకు ఫస్ట్ వచ్చి జోనే, మళ్ళీ మ్యాక్, మళ్ళీ కొంబ, మళ్ళీ టాటాయిస్, పెద్ద టాటాయిస్, మళ్ళీ చిన్న టాటాయిస్. ఇప్పుడు దీనికి మళ్ళీ మారుతుందమ్మ రూల్. ఇంకా పోతురా. ఓవర్ ఫీడింగ్ చేయకూడదు శ్యాము. చూడండి వ్యూయర్స్, నేను అందరికి కనుక్కున్నాము. ఇంతకు ముందు కూడా మా ఇంట్లో పీజియన్స్ ఉన్నాయి, పీజియన్స్ ఎలా సాకాలో అవన్నీ బాగా తెలుసు. బట్ ఇలాంటివి తేవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదరా, ఇంతవరకు తేలేదు కదా మనము. సో ఇలాంటివి ఫస్ట్ టైము. దీన్ని ఫీడింగ్ చేసేటప్పుడు ఓవర్ ఫీడింగ్ చేయకూడదు. నేను ఎప్పుడు మనకి తీసుకున్నాం కదా అక్కడ మదనపల్లి నుంచి, ఆయన ఏం చెప్పాడంటే 7 to 8 ml మాత్రమే 3 times ఇవ్వాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము, మళ్ళీ ఈవినింగ్. ఓవర్ ఫీడింగ్ చేయకూడదు, అర్థమైందా? సో తెచ్చిన వెంటనే బాక్స్ ఓపెన్ చేసి కొంచెం పెట్టమన్నాడు. మేము ఆల్మోస్ట్ 1 hour బయట ఫ్రీగా వదిలేసి మళ్ళీనే ఫీడ్ చేస్తున్నాము. ఇప్పుడు కొరకుతా ఉంది, ఇప్పుడు చూడండి అది కదా, ఇది కొరకుతా ఉంది అప్పుడే. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ బైటింగ్. ఇప్పుడు కొంచెం ముందు భయం ఏదైనా చేసేస్తారని, ఇప్పుడు కొంచెం తగ్గించింది. దామా ఇది గమ్ముని పడుకునేసింది ఈడ. డాడీ ఏం పేరు పెడతాం డాడీ? పేర్లు ఇప్పుడే వద్దు, ఇంకా బాగా ఆలోచించి పెట్టాలి పేర్లు ఈసారి. మంచి పేరుగా పెట్టు. మా ఇంట్లో 1 ప్యారెట్స్ దొరికింది మాకు, మా ఇంటి వెనకాల పడిపోతే ఎత్తుకున్నాము. అప్పుడు ఆ ప్యారెట్స్కి వచ్చి గోల్డ్ సోల్ అని పెట్టినాము. పేరు అప్పుడు పెట్టినాము, వీడికి నచ్చలేదు అది, అందుకే ఈసారి నేను అది సరైన టార్చర్. అది మళ్ళీ మీటింగ్ ఉంటే చాలు నాకు కీ నరుస్తూ ఉంటుంది, మాట్లాడతాయి. వాళ్ళకి తెలిసింది, మళ్ళీ అది కాపాడేదానికని మేము చేసినాం అంతే. ఎందుకంటే కాకులు అవన్నీ వచ్చి అటాక్ చేస్తున్నాయి దాన్ని. కొరకేసింది రాపా, నన్ను కొరుకుతావమ్మా? చిటికునేలు కొరకేసింది అది. యావే నా దగ్గర కంటే కొరుకుతావు? ఇది నా మాదిరిలో అయితే నీ మరి అంటే గన్ ఇది లోపల ఎట్లా అరుస్తాం చూడండి. ఓ అంటాడు, ఇదో వింటాడారా? నేను వదిలిన అంటే దీన్ని వచ్చి వాసన చూడాలి. ఇప్పుడు అది ఇదే ముఖం అంతా తుడుచుకుంటా ఉంది. ఒకసారి వదిలిరా పడితే చూస్తాం ఎట్ట పరిస్థితి వస్తుందా. ఏం చేయదు నువ్వు కింద దూరేస్తుందిరా అదే. అయ్యో చూడు ఆత్ర ఉండింది ఇక్కడ భద్రం. మూతి పెట్టేద్దే, నరుక్కనేస్తుంది. కొరికేస్తుంది జో, అది కొరికేసింది ఇప్పుడు. జో ఏమే భయపడదు, ఇదంతా నీకు అక్క, అది వచ్చి నీకు మామ. అది కూడా భయ, అక్క అయితే అన్న అవుతారా, మామ ఎట్లా అవుతాడా? జాలి కూర్చునేసింది. ఓకే అండి, ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. మేము ఇంకా వీడియోస్ అప్పుడప్పుడు పెడతా ఉంటాం ఈ పెట్స్ గురించి, పైనాపిల్ కన్నీర్ గురించి. మా ఇంట్లో పెట్స్ కదా, పెట్ అయిపోయింది ఇప్పుడు అవి, దాని గురించి మేము ఇంకా వీడియోస్ అప్పుడప్పుడు మీకు పెడతా ఉంటాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా నొక్కండి. బాయ్. దాన్ని చూపించేదేనా జో? బాయ్ చెప్పు. దానికి టెన్షన్గా ఉంది, ఎవరో ఇది కొత్త వాళ్ళు వచ్చేసానని. బాయ్ 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 బాయ్.